హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలుసు టెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. టెట్ నోటిఫికేషన్ అనగానే చాలామంది అవాక్కయ్యారు. ఎందుకంటే ఎన్నిసార్లు రాయాలి, ఎన్నిసార్లు పడుతుంది, రాసి రాసి మాకే విసిగేస్తుంది, మళ్ళీ డిఎస్సి వేరా లేట్ అవుతుందా అన్న అంశాలు మీ మధ్యలో వెంటనే వస్తున్నాయి. తద్వారా విద్యార్థులందరూ కూడా విశ్రాంతి సమయం అనుకొని చాలా సరదాగా కులాసాగా ఉన్నారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, టెట్ ఎన్నిసార్లు పడింది, ఎన్నిసార్లు మీరు రాశారు, టెట్లో ఎన్ని మార్కులు ఉన్నాయి. మరి డిఎస్సి పరీక్షనే మన ప్రాతిపాదిక అయితే మరి డిఎస్సిలో 20 మార్కులు టెట్వి కావా? మరి టెట్లో మనకు 130 మార్కుల పైన ఉన్నాయా? ఒకవేళ 130 మార్కులు పైన ఉంటే మనం కులాసాగా నేరుగా డిఎస్సికే ప్రిపేర్ కావచ్చు. మరి మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. గతంలో మనం అన్ని ఉద్యోగాలు రాసి విఫలమయ్యాం, మిగిలిపోయిన వాళ్ళమయ్యాం. ఎక్కడో మనం తప్పు చేశాం. మీరు చేసిన తప్పల్లా సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోవడమే. కాబట్టి అభ్యర్థులందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి, విసుగు చెందకుండా టెట్లో ఖచ్చితంగా 130 మార్కులు పెంచుకోవాలి. ఎందుకంటే ఎస్జిటి సిలబస్ టెట్ సిలబస్ దాదాపు సమానంగా ఉంటుంది. కాబట్టి మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మన రోస్టర్ వాళ్ళే, మన జిల్లా వాళ్ళే అయితే మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు తక్కువ. ఒకవేళ 130 మార్కులకు పైన ఉంటే నేరుగా మీరు డిఎస్సికే ప్రిపేర్ కండి. డిఎస్సి ఎప్పుడు పడుతుందో అప్పుడు చూసుకుందాం, అప్పుడు చదువుకుందాం, అంతవరకు రిలాక్స్గా ఉండవచ్చు. ఈ విధంగా మీరు ఆలోచిస్తే గనక చాలా వెనుకబడిపోతారు. మనం గతంలో ఎంతో కొంత తప్పులు చేశాం కాబట్టి మిగిలిపోయాం. అదే మన మిత్రులు పాఠశాలలో ఉన్నారు, గౌరవంగా ఉన్నారు, జీతభత్యాలు తీసుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఈసారైనా మనకు పునర్జన్మ వచ్చినట్టుగా మళ్ళీ డిఎస్సి వస్తుంది, రాక తప్పకు. పోస్టుల సంఖ్య తక్కువగా ఉంటుంది మిత్రులారా. కాబట్టి పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు, పోటీ ఎక్కువగా ఉన్నప్పుడు చదవాల్సిన సమయం, చదవాల్సినటువంటి అంశాల సంఖ్య పెరుగుతుంది. సమగ్రంగా చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రశ్న పత్రాల యొక్క కాఠిన్యత కూడా చాలా పెరిగింది. ఎందుకంటే బాగా చదివే వారికి అనుకూలంగా ఉన్నాయి, సమగ్రంగా చదివిన వారికి అనుకూలంగా ఉన్నాయి, మరియు బాగా రివిజన్ చేసిన వారికి అనుకూలంగా ఉన్నాయి, బాగా ప్రాక్టీస్ బిట్స్ చేసిన వారికే అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మనకు కూడా అనుకూలంగా ఉండాలంటే ఖచ్చితంగా మనము టెట్లో మార్కులు పెంచుకోండి. అదే స్కూల్ అసిస్టెంట్ విషయానికి వస్తే సోషల్ స్కూల్ అసిస్టెంట్ వారు టెట్ రాయవచ్చు. ఎందుకంటే కంటెంట్ మెథడ్ సేమ్ ఉంటుంది, వారికి ఒక ట్రయల్ డిఎస్సి లాగా ఉంటుంది. అదే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్ రాసేవారికి డిఎస్సిలో ఈ టెట్ అంశాలు మళ్ళీ తిరిగి రావు, మళ్ళీ ఉపయోగపడవు. కాబట్టి మీరు నేరుగా డిఎస్సి పైనే ఫోకస్ చేయడం మంచిది. ఎందుకంటే ఒక్కసారి టెట్ అయిపోయిన తర్వాత వెంటనే డిఎస్సి వచ్చే అవకాశం ఉంది, అప్పుడు సమయం సరిపోదు. కాబట్టి ఇప్పటి నుండే మీరు బాగా వేగంగా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఇప్పుడు విశ్రాంతి దొరికింది, టెట్ వచ్చింది, డిఎస్సి పడ్డానికి చాలా టైం పడుతుంది. అన్ని అనుకున్న వారంతా మిగిలిపోయిన వారే. కాబట్టి ఎంత తెలివి ఉన్నా సొంత తెలివి లేకపోతే చాలా కష్టం. ఎంతమంది చెప్పినా నీ ఆత్మసాక్షి చెప్పేది నిజం. కాబట్టి మిత్రులారా, మనం గతంలో తప్పిదాలు చేశాం, తప్పులు చేశాం. కాబట్టి ఆసక్తి లేదు, ఓపిక లేదు, ఇంట్రెస్ట్ రావట్లేదు లాంటి మాటలకు మనం చరమగీతం పాడి ప్రిపరేషన్ను మనం మొదలు పెట్టాలి. టెట్ పడిందంటే డిఎస్సికి మార్గం సుగమమైంది. కాబట్టి అదే ప్రిపరేషన్లో ఉండాలి, అదే లైన్లో ఉండాలి, అదే ట్రాక్లో ఉండాలి. ట్రాక్ తప్పకూడదు, సిలబస్ను కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి మనం స్టాండర్డ్ పరీక్షలను మనం ఖచ్చితంగా రాయాలి, రివిజన్ చేయాలి. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ వారు, మరి ముఖ్యంగా చాలామంది తెలుగు పండిత్ ఎగ్జామ్ ఉందనుకోండి, తెలుగు పండిత్ డిఎస్ రాస్తారు, టెట్ కోసం సోషల్ చదువుతారు. ఎందుకంటే వారికి మార్గం లేదు. కాబట్టి అప్పుడు సోషల్లో చదివి మళ్ళీ వెంటనే డిఎస్సికి తెలుగు చదివినప్పుడు రెండు మిస్ మ్యాచ్ అవుతాయి. గతంలో నేను ఎన్నోసార్లు చెప్పాను, అయినప్పటికీ తప్పులు చేస్తూనే ఉన్నారు. కాబట్టి జీవితంలో ఏమి రాయాలి, ఏమి రాయకూడదు, ఏం చేయాలి కంటే ఏం చేయకూడదో బాగా తెలుసుకోవాలి. కాబట్టి లేక లేక రాక రాక మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమాత్రం కూడా హింట్లు ఇవ్వకుండా నేరుగా డిఎస్సి వేస్తామంటే అభ్యర్థులు వెంటనే టెట్ వేస్తే బాగుండే, సమయం దొరికితే బాగుండే అని చందంగా వారు ఆలోచిస్తున్నారు. మనకి ఇక్కడ సమయం దొరికింది, మనకు అవకాశాలు కూడా ఉన్నాయి. మనం దెబ్బతిన్న వాళ్ళం, గాయపడ్డ వాళ్ళం, బాధపడ్డ వాళ్ళం, మళ్ళీ ఇదే బాధను కొనసాగించాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి పోస్టుల సంఖ్య తక్కువ ఉంది, పోటీ ఎక్కున్నప్పుడు మనం ఎక్కువ రోజులు, ఎక్కువసార్లు, ఎక్కువ రిజల్ట్లు చేస్తే మాత్రమే సాధ్యం. కాబట్టి దయచేసి మళ్ళీ ఇది విశ్రాంతి సమయం కాదు, ఇది డిఎస్సి ప్రక్రియ ప్రారంభమైంది. డిఎస్సిని ఎవరు ఆపలేరు, ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వాలు డిఎస్సిని వేస్తాయి. కాబట్టి
ఎస్జిటి వారు ఖచ్చితంగా టెట్లో మార్కులు పెంచుకోండి. మీరు టెట్టు పడిందని విసుగు చెందకుండా, విశ్రాంతి తీసుకోకుండా 130 మార్కులు మాకు ఎందుకు రాలేదు అనేటువంటి అంశాన్ని కూడా మీరు ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మరి డిఎస్సిలో కీలకమైనటువంటి పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ మరియు సైకాలజీ కూడా ఉంటుంది. మరి టెట్లో 30 మార్కులు కీలకం, సైకాలజీ కూడా ఉంటుంది. ఆ సైకాలజీకి సంబంధించి మీకు తెలుసు, పుస్తకం టెట్ సైకాలజీ సిద్ధంగా ఉంది. టెట్ సైకాలజీ అయితే డిఎస్సిలో ప్రిపరేషన్ ఒక సబ్జెక్టుకు సంబంధించి దాదాపు పూర్తయినట్టే. కాబట్టి మీరు పుస్తకం మార్కెట్లో ఉంది, మరియు మన యాప్లో టెట్ సైకాలజీకి సంబంధించి కోర్సు సిద్ధంగా ఉంది. ఒకసారి ఖచ్చితంగా వినాలి. వింటే సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది, ధైర్యం వస్తుంది, ఏ ప్రశ్న వచ్చినా చేయగల సత్తా వస్తుంది. మరియు దాంతో పాటుగా మీకు పరీక్షలను కూడా అదే కోర్సులో భాగంగా, ప్రత్యేకంగా కొనకుండా అదే కోర్సులో భాగంగా 5,000కి పైగా ప్రాక్టీస్ బిట్స్ పెట్టడం జరిగింది. అవి సాదా సీదా ప్రశ్నలు కావు, అవి ఖచ్చితంగా మీరు చేయలేరు. ఒకసారి మళ్ళీ ఖచ్చితంగా చూసుకుంటారు, పుస్తకాన్ని రివిజన్ చేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా క్లాసులు వినండి, గ్రిప్ వస్తుంది. తర్వాతనే పుస్తకం చదవండి, వెంటనే ప్రాక్టీస్ బిట్ చేయండి. మరి సైకాలజీలో 30 రాకపోతే మరి డిఎస్సిలో పర్స్పెక్టివ్స్లో సైకాలజీ సింహ భాగం ఉంది. కాబట్టి ఆ సింహ భాగాన్ని ఇప్పుడే మీరు ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. కాబట్టి మళ్ళీ తెలిసి తప్పులు చేయకండి, విరామం తీసుకోకండి. విజేతకు విశ్రాంతి ఉండదు, విజేతకు అలసట ఉండదు. లేదంటే అలసట ఉన్న, విశ్రాంతి ఉన్న వ్యక్తి విజేత కాలేడు, నేరడు. కాబట్టి దయచేసి మిత్రులారా, టైం వేస్ట్ చేసుకోకండి. మనం తప్పులు చేసాం, సరిదిద్దుకునే మరొక అవకాశం వచ్చింది. తెలివిగా నిర్ణయం తీసుకుందాం. మరియు మీరు ఖచ్చితంగా మన యాప్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు. మరియు యాప్లో మీకు ఏమైనా అనుమానాలు ఉంటే చాట్ బాక్స్లో మీరు మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం, మీకు తోడుగా ఉంటాం. గత విజేతలను చూడండి, మేము ఎలా వారికి తోడ్పాటుగా ఉన్నామో, పాఠశాలకు పంపించేంత వరకు తోడున్నామో మేము కూడా అదే విధంగా ఉంటాం, అదే విధంగా తోడ్పాటు అందిస్తాం. మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే తాజా నిజ వాస్తవ, మీకు తెలుసు టెట్ పడుతుందని ఎవరు చెప్పకముందే చెప్పడం జరిగింది, అంచనా వేసి అనలైజ్ చేసి. ఎందుకంటే ఎవరు ఊహించని వాటిని మనం ఊహించగలిగినప్పుడు మాత్రమే మనం విజేతలు అవుతాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ మొత్తం విన్న తర్వాత నిర్ణయాన్ని ఖచ్చితంగా మంచిగా పర్ఫెక్ట్గా తీసుకోవాలి, మీకు తగ్గట్టుగా దాన్ని మలుచుకోవాలి. మీరు విజేత అవ్వాలి. ఆల్ ద బెస్ట్.